ఆడబిడ్డనిది అమలు చెయ్యాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని అచ్చెన్నాయుడు అన్న మాట విన్నారు కదా. ఆల్రెడీ అక్కడ చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మడానికి పెట్టేశారు, మంచి బేరం కుదిరితే అమ్మడానికి రెడీగా ఉన్నారు అని అంటున్నారు కేతిరెడ్డి గారు. నమస్తే సార్, చెప్పండి. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్పండి, ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు. అవును, అలా చెప్పడం ఆయన హాబీ. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు. అవన్నీ పాతాయి సార్. ఈ మధ్య ఇంకా కొన్ని కొత్త ఐటమ్స్ కనిపెట్టారు ఆయన, తెలుసా మీకు? క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. అవును, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెడతారంట. అది పెద్ద గేమ్ చేంజర్ అంట సార్. అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ. ఏటా వ్యాలీ? ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీనా అంటే ఏంటి సార్? ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్ గా ఉంటది. ఏదో ఒక వ్యాలీ. ఇంతకు ఆక్వా వ్యాలీ అంటే ఏంటి గురుగారు? చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను. ఏంటి సార్ మీరు, బాబు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ వ్యాలీ అంటుంటే మీరు చేపల పెంపకం రొయ్యల పెంపకం అంటారు ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు నోటికొచ్చినట్టు చెప్పి ఈ రోజు ఎప్పుడైతే హామీలు అమలు చేయాలనుకున్నప్పుడు వచ్చేకల్లా రాష్ట్రాన్ని అమ్మేయాలా, ఇది అమ్మేయాలా అనేది చెప్తున్నాడు. నిజంగానే అమ్మేస్తారంటారా రాష్ట్రాన్ని? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫర్ సేల్ పెట్టేసినాడు. అవునా? నాన్న నమ్మను సార్. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఫర్ సేల్ పెట్టేసింది. వాయమ్మో, ఇది ఎక్కడి పితలాగం అండి? రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టడం ఏంటండి బాబు? ఎవరు కొంటారో ఏటో అంత గందరగోళంగా ఉంది.